రియాక్ట్ అండ్ రెస్పాండ్ ఈ రెండు వర్డ్స్ చూడడానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. కానీ అవి ఇచ్చే రిజల్ట్స్ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. ఒకటి మనల్ని బయటి వ్యక్తుల పరిస్థితుల కంట్రోల్లో ఉంచితే, ఇంకొకటి మనల్ని మన కంట్రోల్లో ఉంచుతుంది. ఈరోజు ఈ రెండింటి గురించి కొంచెం తెలుసుకుందాం. సాధారణంగా డైలీ లైఫ్లో వివిధ రకాల వ్యక్తులు పరిస్థితుల వల్ల సమస్యలు ఎదురైనప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తారు, అవతలి వ్యక్తితో వాదనకు దిగుతారు, కొన్నిసార్లు అయితే వైలెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. మనకి ఇదంతా చాలా సాధారణ విషయంగా చలామణి అయిపోతుంది. కానీ కొంచెం డీప్గా ఆలోచించగలిగితే వీరిని బయట వ్యక్తులు పరిస్థితులు కంట్రోల్ చేస్తున్నాయి అన్న విషయం బోధపడుతుంది. ఇంకొంతమంది అయితే పరిస్థితి చక్కబడిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి ద్వేషభావంతో రగిలిపోతూ ఉంటారు. అంటే వీరి ఎమోషన్స్ కంట్రోల్ చేసే పగ్గాలు బయటి వ్యక్తి చేతుల్లో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా రియాక్ట్ అవుతూ ఉంటే ఈసారి అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మొట్టమొదటి ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళి మిమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచుకొని మాట్లాడండి. అలా మాట్లాడడమే రెస్పాండ్ అవ్వడం అంటే. అయితే ఇది రావాలి అంటే మీరు రియాక్ట్ అయిన ప్రతిసారి మీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, మీ బ్రీతింగ్లో చేంజెస్ ఎలా వస్తున్నాయి, మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఇంకా అలా రియాక్ట్ అవ్వడం అనేది మీ ప్రొడక్టివిటీని ఇన్నర్ పీస్ని ఎలా దెబ్బతీస్తుంది అనేది అబ్జర్వ్ చేయగలిగితే క్రమంగా మీ రియాక్షన్ కాస్త రెస్పాన్స్గా మారిపోతుంది. అలాగే మీరు రియాక్ట్ అయ్యేందుకు కారణమయ్యే ప్రతి సిచ్యువేషన్ని మీరు రియాక్షన్ మోడ్ నుంచి రెస్పాన్స్ మోడ్కి ట్రాన్స్ఫార్మ్ అవడానికి లభించిన అత్యద్భుతమైన అవకాశం అని భావించండి. అలా మీరు రెస్పాండ్ అవ్వడం అలవాటు చేసుకున్నప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా దృఢంగా చెప్పగలరు. అంతేకాదు, ఎవ్వరూ మీ మీద మీ ఎమోషన్స్ మీద ఎప్పటికీ పెత్తనం చెలాయించలేరు. మీతో అవతలి వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలి అనేది మీరు కాక ఎవరు నేర్పించగలరు చెప్పండి? డాక్టర్ హెన్రీ క్లౌడ్ అండ్ డాక్టర్ జాన్ టౌన్సెండ్ రాసిన బౌండరీస్ అనే బుక్లో ఇలా అంటారు: వెన్ యూ హ్యావ్ కెప్ట్ యువర్ బౌండరీస్, చూస్ ద బెస్ట్ ఆప్షన్. ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ ఈజ్ చాయిస్. వెన్ యూ ఆర్ రియాక్టింగ్, దే ఆర్ ఇన్ కంట్రోల్. When you respond, you are. So friends, choice is yours. మీరు ఇప్పటివరకు రియాక్షన్ మోడ్లోనే ఉంటే దాన్ని రెస్పాన్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.